ఓకే, నిన్న 3 సబ్జెక్ట్స్ చూసాం మనం. ఫార్మాసిటిక్స్ 1, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1, ఫార్మాకాగ్నసీ. ఇవాళ 3 సబ్జెక్ట్స్ చూద్దాం. బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ ప్యాథాలజీ, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ. టోటల్గా 6 సబ్జెక్ట్స్ మనకు ఫస్ట్ ఇయర్లో ఉంటాయని చెప్పుకున్నాం మనం. సో అయిపోయిన 3 సబ్జెక్ట్స్లో మనం ఫస్ట్ సబ్జెక్ట్లో వచ్చేటప్పటికి సిటిక్స్ 1లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీకు. నేను ఒక డ్రగ్ని తీసుకుని దానికి మన కన్వీనియంట్ ఫామ్లో మార్చుకునేటప్పుడు మధ్యలో అవసరమైన ప్రాసెసెస్ అన్నీ గురించి మనం ఈ సిటిక్స్ 1 అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటామని చెప్పుకున్నాం. తర్వాత అంటే దాంట్లో ఫిల్టరేషను, స్టెరిలైజేషను, డిస్టిలేషను, మిక్సింగు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. అలాగే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1లో మనం ఇనార్గానిక్ డ్రగ్స్, ఏ డ్రగ్స్ అయితే మనం కార్బన్ లేకుండా కెమికల్ డ్రగ్స్ అయితే ఉన్నాయో మనం వాడుతున్నామో వాటి తాలూకా కెమిస్ట్రీని మనం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1లో నేర్చుకుంటాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీ. మూడోది ఫార్మాకాగ్నసీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. డ్రగ్స్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్, ప్లాంట్స్ నుంచి కానీ, యానిమల్స్ నుంచి కానీ, మినరల్ సోర్స్ నుంచి కానీ మనం తయారు చేసుకునేవి, లేదా దాటి నుంచి మనం పొందే డ్రగ్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఫార్మాకాగ్నసీ అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటామని మనం చెప్పుకున్నాం. సో అప్పుడు ఇది ఇవాళ ఒక 3 సబ్జెక్ట్స్ ఇంట్రడక్షన్ చేద్దాం. ఇవాళ చెప్పిన ఇంట్రడక్షన్ చేసే సబ్జెక్ట్స్లో ఒకటి బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ ప్యాథాలజీ అనే సబ్జెక్ట్ ఉంది. అలాగే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ. దీంట్లో ఫస్ట్ బయోకెమిస్ట్రీని చూద్దాం. బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ ప్యాథాలజీ. యాక్చువల్గా కెమిస్ట్రీ అంటేనే ఒక కెమికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీథింగ్. దేనైనా కెమిస్ట్రీ అంటే ఏంటి, ఒక సింథటిక్ మెటీరియల్స్ కృత్రిమంగా తయారు చేసేవి, ఆ కృత్రిమంగా తయారు చేసే వాటి యొక్క ప్రిపరేషన్ ఎలా తయారు చేస్తారు, దాని ప్రాపర్టీస్, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా స్టోర్ చేయాలి, దాని యూజెస్ ఏంటి, ఇలా కెమిస్ట్రీ అంటే ఒక కెమికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎనీ డ్రగ్, ఎనీ మెటీరియల్ అని కెమిస్ట్రీ అనేది మనం చిన్నప్పటి నుంచి తెలుస్తున్నదే. ఇక్కడ మనకి బయోకెమిస్ట్రీ ఇది ఒక కొత్త వర్డ్. బయో అంటే ఏంటంటే ఇక్కడ బయో అంటే లివింగ్ మ్యాటర్, అంటే ఎనీ జీవ పదార్థము అంటాం మనం. ఈ జీవ పదార్థాలన్నీ బయో అంటే, బయో మీన్స్ ఏ లివింగ్ మ్యాటర్. అంటే ఇప్పుడు బయో అంటే మనిషి ఒక బయోలాజికల్ సిస్టమే, ఒక యానిమల్ బయోలాజికల్ సిస్టమే, ఒక ప్లాంట్ కూడా బయోలాజికల్ సిస్టమే, ఒక బ్యాక్టీరియా కూడా బయోలాజికల్ సిస్టమే. మనిషి అయినా, యానిమల్ అయినా, ప్లాంట్ అయినా, జీవం ఉన్న ప్రతిదీ కూడా బయోలాజికల్ సిస్టమ్సే. సో ఈ బయోలాజికల్ సిస్టమ్స్ యొక్క కెమిస్ట్రీయే బయోకెమిస్ట్రీ. సో ఈ నోవెల్, ఈ అప్డేటెడ్లో కండిషన్స్లో మనకి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బయోకెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా విపరీతంగా పెరిగింది. బయోకెమిస్ట్రీ అంటే ఇప్పుడు ఒక మనిషి అయినా, ఒక యానిమల్ అయినా, ఒక ప్లాంట్ అయినా, ఒక బ్యాక్టీరియా, ఎనీ వైరస్, ఎనీ మైక్రో ఆర్గానిజం. మనం అంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి ఉంటే మనిషి కానీ, యానిమల్ కానీ, ప్లాంట్ కానీ, ఈ 3 కూడా ఏమేంటివి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. కొన్ని కణాల సముదాయంతో తయారవుతాయి, మనిషి అయినా, యానిమల్ అయినా, అలాగే ఒక ప్లాంట్ అయినా. బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ప్రోటోజోవా కానీ, ఇవన్నీ కూడా మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఇవి ఏకకణ జీవులు అంటాం మనం. వీటిలో ఒకే కణం ఉంటుంది. సో మల్టీసెల్యులర్ అండ్ యూనిసెల్యులర్, ఎనీ ఆర్గానిజం ఈజ్ ఎ బయోలాజికల్ సిస్టమ్. సో ఈ బయోలాజికల్ సిస్టమ్ అనేది కొన్ని కణాల సముదాయంతో తయారవుతుంది. కణము అంటే సెల్, సెల్ అంటే కణము. సో ఈ సెల్ అనేది మళ్ళీ దేంతో తయారవుతుంది, సెల్ దేంతో తయారవుతుంది, సెల్ తయారయ్యే వాటిని బయోమాలిక్యూల్స్ అంటాం. సెల్లో దేంతో తయారవుతుంది, బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ చీఫ్గా చెప్పుకోవాలంటే మేజర్గా 3 బయోమాలిక్యూల్స్ చెప్పాలి. ఒకటి ప్రోటీన్స్, రెండోది కార్బోహైడ్రేట్స్, మూడోది లిపిడ్స్. ఈ 3 మేజర్ బయోమాలిక్యూల్స్. అంటే ఒక సెల్ తీసుకోండి, మనం ఒక సెల్ ఉందనుకుందాం. సెల్ యొక్క అవుటర్ వాల్, సెల్ వాల్ అంటాం మనం, సెల్ వాల్. సెల్ లోపల ఉండే న్యూక్లియస్, కేంద్రకము అని పిలుస్తాం మనం. సెల్లో ఉండే సైటోప్లాజం, కణ పదార్థం అంటాం మనం. దాంట్లో ఉండే మైటోకాండ్రియా, మనకు ఒక లంగ్స్ ఎలాగో అలాగ మైటోకాండ్రియా అలాగా, అలాగే గోల్గి, కిడ్నీ ఎలాగో అలాగా గోల్గి ఆపరేటస్. ఇలాగా న్యూక్లియస్ లోపల ఉండే థ్రెడ్స్ని మనం క్రోమాటిన్ అంటాం.
క్రోమాటిన్ థ్రెడ్స్ని. ఇలా డిఫరెంట్ సెల్లో ఉండే పార్ట్లు ఉన్నాయి. ఓవరాల్గా సెల్లో ఉండే పార్ట్లు కానీ సెల్ కానీ దేంతో తయారవుతుందంటే ప్రోటీన్స్ తోటి, కార్బోహైడ్రేట్స్ తోటి, లిపిడ్స్తో తయారవుతుంది. దగ్గర కాంజుకేట్ అవుతాయి. లిపిడ్ ప్రోటీన్ కలిసి లైపోప్రోటీన్ గాను, లిపిడ్ని కార్బోహైడ్రేట్ కలిసి గ్లైకోలిపిడ్ గాను, లిపిడ్ని ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కలిసి గ్లైకోప్రోటీన్స్ గాను. ఓవరాల్గా ఒక సెల్ యొక్క కన్స్ట్రక్షన్ మనకు సిమెంటు, ఇసుక, లేకపోతే సిమెంటు, ఇసుక, వాటర్ ఎలాగైతే మనకు కలిస్తే ఒక బిల్డింగ్ తయారవుతుందో ఇక్కడ కూడా సిమెంటు, ఇసుక, ఇటుకలు ఎలా తయారవుతుందో అలాగే ఇక్కడ కూడా 3 బిల్డింగ్ మెటీరియల్స్. మన ఒక సెల్ కన్స్ట్రక్షన్ అవ్వాలంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఉండాలి. ఈ మూడిట్లతోటే ఒక సెల్ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ సెల్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగే బయోమాలిక్యూల్స్ ఏవైతే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఉన్నాయో వాటి తాలూకా కెమిస్ట్రీయే బయోకెమిస్ట్రీ. సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్ల యొక్క కెమిస్ట్రీ, కార్బోహైడ్రేట్స్ తాలూకా కెమిస్ట్రీ, అలాగే లిపిడ్స్ తాలూకా కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీలో మనం నేర్చుకుంటాం. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఈ 3 కూడా మన డైలీ లైఫ్లో ఫుడ్లో మనం తీసుకుంటాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు అన్నం తిన్నారు, కార్బోహైడ్రేట్ వచ్చింది మీకు అంటే ఎన్విరాన్మెంట్లో ఉండే కార్బోహైడ్రేట్ని మీ బాడీ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ జరిగింది. అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్నదాన్ని మీరు తీసుకున్నారు, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న దాన్ని ఒక కోడి తిన్నది, ఆ కోడి మీరు తిన్నారు. అంటే ఇక్కడ ఏమైంది బయోలాజికల్ సిస్టంలో ఎక్స్చేంజ్. దాని నుంచి మళ్ళీ మీకు ప్రోటీన్ వచ్చింది, దాని నుంచి మళ్ళీ మీకు కార్బోహైడ్రేట్ వచ్చింది. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ జరుగుతుంది మొత్తం. అంటే బయోకెమిస్ట్రీ అదే డిస్కస్ చేస్తుంది. హౌ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ టేక్స్ ప్లేస్ అనేది బయోకెమిస్ట్రీ డిస్కస్ చేస్తుంది. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ కాకుండా ఈ సబ్జెక్ట్లో మనం ఎడిషనల్గా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ బేసిక్గా ఈ మూడిటి గురించి మనం నేర్చుకుంటాం. వీటి గురించి ఏం నేర్చుకుంటాం అంటే మనం ఈ మూడిటి గురించి వీటి యొక్క సోర్స్ ఎక్కడ దొరుకుతాయి, వీటిని కెమికల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు, డెఫినేషన్, ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి, క్లాసిఫికేషన్, వీటి బాడీలో కానీ బయోలాజికల్ ఆర్ బయోకెమికల్ రోల్ ఏంటి, బయోలాజికల్ అండ్ బయోకెమికల్ బాడీలో దీని పాత్ర ఏంటి, దీని పని ఏంటి, రోల్, ఇది అన్నీ అయిపోయిన తర్వాత అంటే యూజెస్ అనుకోవచ్చు మీరు. ఇవి తక్కువ తీసుకుంటే వల్ల కానీ వీటికి సంబంధించిన డిసీజెస్ ఎటువంటి వ్యాధులకు దారితీస్తాయి, డిఫిషియన్సీ డిసీజెస్, అలాగే వీటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ లేదా కెమికల్ ప్రాపర్టీస్ కానీ వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవి మనం ప్రోటీన్స్ గురించి ప్రోటీన్స్ చాప్టర్లో నేర్చుకుంటాం, కార్బోహైడ్రేట్స్ గురించి కార్బోహైడ్రేట్స్ చాప్టర్లో నేర్చుకుంటాం, లిపిడ్స్ గురించి లిపిడ్స్ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇది ఫస్ట్ చాప్టర్ నెంబర్ 2, 3 and 4. ఓకే, తర్వాత దీంట్లో నేర్చుకునేవి ఇంకేంటంటే మనం ఫుడ్లో ఈ మూడే తింటున్నామా, కాదు. ఫుడ్లో అపార్ట్ ఫ్రమ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్స్ కాకుండా మనం ఏం తీసుకుంటున్నాం, విటమిన్స్ తీసుకుంటున్నాం, మినరల్స్ తీసుకుంటున్నాం, వాటర్ తీసుకుంటున్నాం. విటమిన్స్ 2 రకాలుగా చెప్పచ్చు మనం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే, ఈ 4 ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆల్ బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ అంటే మొత్తం 9 విటమిన్స్, B1, B2, B3, 6, 5, 7, 9, 8 అలాగే 12 వరకు. సో దీంట్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ వాటర్ సాల్యుబులే. అలాగే విటమిన్ సి, ఇవి విటమిన్స్లో మనం డైలీ లైఫ్లో తీసుకోవాల్సినవి. అలాగే మినరల్స్లో మనం ఏం తీసుకుంటున్నాం, కాల్షియం, ఐరన్, అలాగే అయోడిన్, ఈ 3 చీఫ్ మినరల్స్ ఖచ్చితంగా బాడీకి డైలీ తీసుకోవాల్సిన వాటిలో ఉన్నాయి. ఇవి కాకుండా మనం ట్రేసెస్ అమౌంట్స్లో క్లోరిన్ తీసుకుంటాం, ఫ్లోరిన్ తీసుకుంటాం, జింక్ కావాలి, అలాగే మెగ్నీషియం కావాలి, అలాగే మనకి కాపర్ కావాలి. ఇలాగ డిఫరెంట్ మినరల్స్ మనం ఏదో రూపంలో డైలీ లైఫ్లో కొద్దిగా తీసుకుంటాం. సో ఈ మినరల్స్ గురించి కూడా మనం ఈ సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏం డిస్కస్ చేయాలంటే మనం సేమ్ ఇక్కడ విటమిన్స్కి వచ్చినప్పటికీ డైలీ రిక్వైర్మెంట్ ఎంత, రోజు ఎంత తీసుకోవాలి, అలాగే సోర్స్ ఎక్కడ దొరుకుతుంది, యూజెస్, దాని యొక్క యూజెస్ ఏంటి, యూజెస్ అనొచ్చు, దీన్ని మనం ఇందాక చెప్పాను కదా నేను, బయోలాజికల్ రోల్ అనొచ్చు, లేకపోతే బయోకెమికల్ రోల్ అనొచ్చు ఏంటి, తర్వాత దాని డిఫిషియన్సీ, ఈ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, ఒకవేళ ఎక్కువైతే వచ్చే ప్రాబ్లం, దాని రిలేటెడ్ డిసీజెస్ అన్నిటి గురించి మనం
ఈ ఆల్ విటమిన్స్ గురించి అలాగే ఆల్ మినరల్స్ గురించి మనం నేర్చుకుంటాం. అలాగే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి డైలీ లైఫ్లో. సో వాటర్లో రెండు అవుతుంది, డిప్రివేషన్ బాడీలో వాటర్ తగ్గిపోవడం, ఇంటాక్సికేషన్ బాడీలో వాటర్ పెరిగిపోవడం. రెండింటికి కూడా బ్యాలెన్స్ని బాడీ మెయింటైన్ చేయడానికి మనకు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. కిడ్నీస్ కానీ స్కిన్ కానీ ఇవన్నీ కూడా మన బాడీలో వాటర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయి. అలాంటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎలా ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది, వాటికి సంబంధించి బాడీలో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, అవుట్ గోయింగ్ ఎలా ఉంటుంది, వాటిలో యొక్క సంబంధించిన డిసీజెస్ అన్ని మనం ఇక్కడ ఈ వాటర్ సంబంధించిన చాప్టర్లో నేర్చుకుంటాం. సో విటమిన్స్, మినరల్స్, వాటర్, ఇది కూడా ఈ సబ్జెక్ట్లో ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ సబ్జెక్ట్లో ఇంకేముందంటే మనకి ఎంజైమ్స్ అనే ఒక చాప్టర్ ఉంది. ఎంజైమ్స్ అనే చాప్టర్ ఉంది. ఈ ఎంజైమ్స్ అనే చాప్టర్ గురించి కొంచెం మీకు కొత్తది, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంజైమ్స్ అంటే మనం డైలీ లైఫ్లో మనకు తెలిసిన ఎంజైమ్స్ అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్, కడుపులో అరగడానికి తీసుకునే ఎంజైమ్స్ మనం డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం. డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా మనకి కెమికల్గా ప్రోటీన్సే. ఎంజైమ్ అనే ఒక కెమికల్ నేచర్ లేదు. ఎంజైమ్ ఈజ్ ఏ ప్రోటీన్, ఎంజైమ్ కూడా ఒక ప్రోటీనే. మనకి డిగ్రేడేషన్ చేస్తుంది, బ్రేకప్ చేస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఎంజైమ్స్ ఏం చేస్తాయి, తీసుకున్న కాంపౌండ్స్ని బ్రేకప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం, ఒక ప్రోటీన్ తీసుకున్నారు అనుకోండి. ప్రోటీన్ ఎలాగా మనం డైజెషన్లో ఏమవుతుంది, ప్రోటీన్ ఎలా మారుతుందని చదువుకున్నాం మనం, ఎమైనో యాసిడ్స్గా మారుతుందని చదువుకున్నాం. అలాగే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ ఎలా మారుతాయని చదువుకున్నాం, మోనోసాకరైడ్స్గా మారుతాయి. లిపిడ్స్ ఎలా మారుతాయని చదువుకున్నాం మనం, ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇవి సింపుల్ కాంపౌండ్స్. ఇవి కొన్ని కలిస్తే ఇవి కాంప్లెక్స్, ఇవి తయారవుతాయి. ప్రోటీన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ మోనోసాకరైడ్స్, లిపిడ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ పాయింట్ని మీరు మైండ్లో ఉంచుకోవాలి. అప్పుడు ఇలాగ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్గా మారడానికి, కార్బోహైడ్రేట్స్ మోనోసాకరైడ్స్గా ఇలా మారడానికి జరిగే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, డైజెషన్కి కావాల్సిన ఎంజైమ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి, మనకి బాడీలో బ్రేకప్ చేస్తున్నాయి. అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ సింపుల్గా మారుస్తున్నాయి. అయితే కడుపులో స్టమక్, ఇంటెస్టైన్ ఇక్కడ జరిగేది డైజెషన్ అంటాం. కానీ మన బాడీలో అమైనో యాసిడ్స్, మోనోసాకరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇక్కడితో ఆగిపోవట్లేదు డైజెషన్. రియల్గా డైజెషన్ అనేది స్టమక్లో, ఇంటెస్టైన్లో మన డైజెస్టివ్ ట్రాక్ట్ అంటాం మనం. జీర్ణాశయం, పేగులు వీటిల్లో జరుగుతుందని మనం చిన్నప్పుడు. ఇక్కడితో ఆగిపోవట్లేదు. దీని తర్వాత ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా సెల్స్లోకి వెళ్ళి, అంటే మన కణాల్లోకి వెళ్ళి, ఈ మోనోసాకరైడ్స్ అన్నీ కూడా మన కణాల్లోకి వెళ్ళి, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ మనకి ఫైనల్గా రీచ్ అయ్యే ప్లేస్ ఏంటి, సెల్లోకి వెళ్తాయి. సెల్లోకి వెళ్ళిన తర్వాత ఇవి ఎలా మారుతాయి అనేవి మనం మెటబాలిజం అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్. ఎంజైమ్స్ అనే ఒక చాప్టర్ ఉంది, మెటబాలిజం అనే చాప్టర్ ఉంది. సో ఎంజైమ్ లేకుండా మెటబాలిజం జరగదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా మనకి ఎనర్జీని ఇస్తున్నాయి, గ్రోత్కి ఉపయోగపడుతున్నాయి. కార్బోహైడ్రేట్స్ దీంట్లో మేజర్గా సోర్స్ ఆఫ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్సే. అలాగే లిపిడ్స్ మనకి ఫ్యూయిల్, అంటే ఒక ఇంధనం లాగా బాడీలో ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటాయి. ఇలాగ మూడింటికి మూడు డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. అయితే ఇవి ఈ ఎంజైమ్ సహాయంతో మాత్రమే ఈ బ్రేకప్ అనేది జరుగుతుంది. ఈ బ్రేకప్ని డిస్కస్ చేసే సబ్జెక్టే చాప్టర్ మెటబాలిజం. హౌ ద డిగ్రేడేషన్ టేక్స్ ప్లేస్, ఎలాగ డిగ్రేడేషన్ జరుగుతుంది, ఎలా బ్రేకప్ జరుగుతుంది, ఒక కెమికల్ వ్యూలో మనం నేర్చుకుంటాం మెటబాలిజం. బయోకెమిస్ట్రీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, హౌ ద మెటబాలిజం టేక్స్ ప్లేస్, అది నేర్చుకున్న తర్వాత అప్పుడు తెలుసుకుంటేనే దాంట్లో జరిగే తప్పులు తెలుసుకోగలుగుతాం, దానికి సంబంధించిన డిసీజెస్ గురించి నేర్చుకోగలుగుతాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్చుకుంటాం. సో ఈ చాప్టర్స్లో మనం అది డిస్కస్ చేస్తాం. ఇంకొకే ఒక చాప్టర్ ఉంది లాస్ట్లో, ఒకే చాప్టర్, దాని పేరు క్లినికల్ పెథాలజీ. ప్యాథోస్ అనేది ఒక లాటిన్ వర్డ్. యాక్చువల్గా మనకు ఫార్మసీ అనే వర్డే లాటిన్ వర్డ్. అదొక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్మసీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ అడాప్టెడ్ సైన్స్, ఇండియాలోది కాదు ఇది. మనకి యాక్చువల్లీ ఏన్షియంట్ ఇండియన్ సెక్టార్లో మనకు ఉన్నవి ఏంటి, ఆయుర్వేద, హోమియోపతి,
సిద్ధ, యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. ఇండియన్ ఏన్షియంట్గా మనకు ఒరిజిన్, ఇండియాలో పుట్టిన సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్. అల్లోపతిక్ సిస్టమ్ ఈజ్ ఫారిన్ నుంచి తెచ్చుకున్నదే, ఎక్కువ యాక్చువల్ లాటిన్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకున్నాం దీన్ని. సో దీంట్లో ఈ ప్యాథోస్ అనే వర్డ్ యాక్చువల్గా ఇట్ సెల్ఫ్ ఏ లాటిన్ వర్డ్. ప్యాథోస్ అంటే సఫరింగ్ అని అర్థం, లోగోస్ అంటే సైన్స్ అని అర్థం. సో ఈ డిసీజెస్కి సంబంధించిన సైన్స్గా మనం ఈ ప్యాథాలజీని అర్థం చేసుకోవచ్చు. క్లినికల్ ప్యాథాలజీలో మనకి ఏమున్నదంటే ఒకే ఒక చాప్టర్ ఉంది, ప్యాథాలజీ ఆఫ్ బ్లడ్ ఉంది, ప్యాథాలజీ ఆఫ్ యూరిన్ ఉంది. అంటే బ్లడ్లో ఉండే డిసీజెస్, బ్లడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏవేంటి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఈ మూడు కూడా మనకి తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఏమవుతాయి, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగితే మనం పులిసిథీమియా అంటాం, దీని సిమ్టమ్స్ ఏంటి, పెరిగినప్పుడు ఏమవుతుంది. అలాగే ఆర్బీసీ తగ్గితే మనం దాన్ని ఎనిమియా అంటాం. ఎనిమియాలో ఎన్ని రకాలు ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి, ఈ చాప్టర్లో డిస్కస్ చేయాలి. అలాగే డబ్ల్యూబీసీ తగ్గితే మనం ఏమంటాం, లూకోపీనియా, లూకోసైడ్స్ తగ్గిపోతాయి, లూకోసైడ్స్ అంటాం, అదర్ నేమ్ ఆఫ్ డబ్ల్యూబీసీ. సో అందువల్ల దాన్ని తగ్గితే లూకోపీనియా అంటాం. పెరిగితే లూకోసైటోసిస్ అంటాం, లూకోసైటోసిస్, లూకోసైట్స్ పెరగడాన్ని లూకోసైటోసిస్ అంటారు. ఏ పరిస్థితుల్లో జరుగుతాయి. అలాగే ప్లేట్లెట్స్ తగ్గడాన్ని మనం థ్రోంబోసైటోపీనియా అంటాం. ఎందుకంటే థ్రోంబోసైట్స్ అని అదర్ నేమ్ ఆఫ్ ప్లేట్లెట్, కాబట్టి థ్రోంబోసైట్స్ తగ్గడాన్ని థ్రోంబోసైటోపీనియా అంటాం, పెరగడాన్ని థ్రోంబోసైటోసిస్ అంటాం. వీటన్నిటి గురించి బ్రీఫ్గా మనం ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అంటే బ్లడ్లో ఉండే కాంపోనెంట్స్ తగ్గితే ఏంటి, పెరిగితే ఏంటి, వాటి సింటమ్స్ ఎలా ఉంటాయి అది మనం తెలుసుకుంటాం. అలాగే యూరిన్లో కూడా నార్మల్ యూరిన్ ఎలా ఉంటుంది, నార్మల్ యూరిన్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, ఏ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటే దాన్ని అబ్నార్మల్ యూరిన్ అంటారు. అంటే యూరిన్లో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ యూరిన్లో ఉండదు, కానీ యూరిన్లో షుగర్ ఉందంటే దట్ ఇండికేట్స్ అన్ అబ్నార్మాలిటీ, అంటే షుగర్ అంటే డయాబెటీస్ ఉందని ఆ పేషెంట్కి. అలాగే యూరిన్లో ఆల్బుమిన్ ఉండదు, ఒకవేళ ఆల్బుమిన్ యూరిన్లో ఉందంటే దట్ ఇండికేట్స్ కిడ్నీ ప్రాబ్లం ఉందని, గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం. ఇలాగా ఏమేమి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి యూరిన్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ వల్ల, అది ప్యాథాలజీ ఆఫ్ యూరిన్. ఈ రెండు సబ్జెక్ట్ ఈ చాప్టర్లో రెండు డిస్కస్ చేస్తాం, ప్యాథాలజీ ఆఫ్ బ్లడ్ అండ్ యూరిన్. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్లోకి వచ్చేసరికి 9 చాప్టర్లో ఉన్నాయి. మీరు గమనించినట్టయితే మీ కంటెంట్ బేస్ తీసి చూసుకోండి. దీంట్లో నేను 5 చాప్టర్లో మార్క్ చేయాలంటే నేనైతే ప్రోటీన్స్ చాప్టర్ 1 నెంబర్ 2, అలాగే కార్బోహైడ్రేట్స్ చాప్టర్ 1 నెంబర్ 3, ఎంజైమ్స్ 1 నెంబర్ 5 అనుకుంటున్నాను, ఎంజైమ్స్ చాప్టర్ 1, అలాగే ప్యాథాలజీ 1. దీంట్లో 4 చాప్టర్లు చదువుకున్నా పాస్ అయిపోవచ్చు, 4 చాప్టర్స్ చదువుకున్నా పాస్ అయిపోవచ్చు. ఎందుకంటే ప్యాథాలజీ నుంచి సమ్టైమ్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో 5th చాప్టర్ కింద మనం ఈ విటమిన్స్, మినరల్స్, ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి చూసారా, ఇవి హెల్త్ ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్లో కూడా వస్తాయి. కాబట్టి దీనికి సెపరేట్గా ఎక్కడ చదువుకోవచ్చు, అక్కడ ఉపయోగపడిపోతాయి. అక్కడ క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది హెల్త్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో. కాబట్టి 5th చాప్టర్గా విటమిన్స్ని, మినరల్స్ని పెట్టుకుంటే, ఎలాగో విటమిన్స్, మినరల్స్ మీరు చిన్నప్పటి నుంచి ఏదో టైంలో ప్రతి ఏ విటమిన్ యొక్క యాక్షన్ ఏంటి, ఏ విటమిన్ దేంట్లో దొరుకుతుంది, ఏ విటమిన్ తగ్గితే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది అంతవరకు మీకు తెలుసున్నదే. కాబట్టి విటమిన్స్, మినరల్స్ని మీరు టార్గెట్ చేసుకుంటే మనకి అది హెల్త్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో కూడా ఉపయోగపడుతుంది. సో అలాగే 5th చాప్టర్ని కవర్ చేయొచ్చు. సో 5 చాప్టర్స్ చెప్తున్నాను నేను ఇక్కడ, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎంజైమ్స్, ప్యాథాలజీ మేజర్లీ 4, ఈ 2 కలిపి 1. ఇది మనకి బయోకెమిస్ట్రీలో టాప్ 5 చాప్టర్స్ మనం చెప్పుకోగలిగాం. ఓకే, తర్వాత హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. హ్యూమన్ అంటే మనిషి, ఎనాటమీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ బాడీ, బాడీలో ఉండే పార్ట్స్ వాటి యొక్క స్ట్రక్చరు ఎలా ఉంటుందో చెప్పేదే ఎనాటమీ అనే సైన్స్. ఫిజియాలజీ అంటే వర్కింగ్, ఫిజియాలజీ అంటే వర్కింగ్ ఆఫ్ పార్ట్స్ యాజ్ హోల్, మొత్తం కలిసి ఎలా పనిచేస్తాయో చెప్పేదే ఫిజియాలజీ. ఎనాటమీ, ఫిజియాలజీ అనేది 2 సెపరేట్ సైన్సెసే, కానీ మనం కలిపే ఉంటాయి దీంట్లో. అంటే ఒక స్ట్రక్చర్, ఇప్పుడు హార్ట్ తీసుకున్న, హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఎలా పనిచేస్తుంది. అలాగే ఒక డైజెస్టివ్ సిస్టమ్ అలా పనిచేస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇలా ప్రతి దానికి యొక్క స్ట్రక్చరు, ఫంక్షన్స్ కలిపే మనం నేర్చుకుంటాం. ఫంక్షన్స్ నథింగ్ బట్ స్ట్రక్చర్, వర్కింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ సబ్జెక్ట్లోకి వచ్చినప్పటికీ కూడా 14 చాప్టర్స్ ఉన్నాయి. బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్ని మనం ఈ సబ్జెక్ట్లో కవర్ చేసేస్తాం.
అన్ని సిస్టమ్స్ని కవర్ చేసేస్తాం. అంటే బాడీలో ఉండే హ్యూమన్ బాడీలో ఉండే సిస్టమ్స్లో మేజర్గా మనం చెప్పుకోవాల్సిన సిస్టమ్స్లో మనం స్కెలిటల్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ అంటాం, మస్కులర్ సిస్టమ్, కండర వ్యవస్థ అంటాం, కండరాలు, నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ అంటాం, అలాగే రెస్పిరేటరీ, ఊపిరితిత్తులు, శ్వాస, అలాగే యూరినరీ సిస్టమ్, వేస్ట్ ప్రొడక్ట్స్ని బయటికి పంపించేసేది యూరినరీ, కిడ్నీస్ కన్సిస్టింగ్ ఆఫ్ కిడ్నీస్, డైజెస్టివ్ సిస్టమ్, అలాగే మనకి హార్మోన్స్కి సంబంధించి ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోన్స్ ఎలా ఉంటాయి, గ్లాండ్స్ ఏంటి, హార్మోన్ ఎలా వర్క్ చేస్తుందో అదన్నీ ఎండోక్రైన్ సిస్టమ్, అలాగే ప్రత్యుత్పత్తి రీప్రొడక్టివ్ సిస్టమ్, అలాగే సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ చేసేది సర్క్యులేటరీ సిస్టమ్, అలాగే హార్ట్కి సంబంధించి కార్డియో వాస్క్యులర్ సిస్టమ్. హార్ట్ అంటే కార్డియో, వాస్క్యులర్ అంటే బ్లడ్ వెజల్స్. హార్ట్ అంటే కార్డియో అండ్ దాన్ని కనెక్ట్ అయ్యే బ్లడ్ వెజల్స్ అన్నిటి గురించి ఇది ఒక సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్. హ్యూమన్ బాడీ మేజర్గా ఈ సిస్టమ్స్ తోటి మేజర్గా ఉంది. అంటే ఇది కాకుండా లింఫాటిక్ సిస్టమ్ అని కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. మేజర్గా చెప్పుకోవాల్సిన సర్క్యులేటరీ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, అంటే కండరాలు, నర్వస్ నర్వ్స్, రెస్పిరేటరీ శ్వాస, యూరినరీ సిస్టమ్, ఎక్స్క్రియేటరీ అంటే బయటికి గంటేసేది యూరిన్ ద్వారానే పంపించేస్తాం మనం, డైజెస్టివ్ సిస్టమ్, మన జీర్ణ వ్యవస్థ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రత్యుత్పత్తి అంటాం. హ్యూమన్ బాడీ మేల్, దీంట్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ మళ్ళీ మేల్ వేరు ఫిమేల్ వేరు, మిగతా మాత్రం మేలు ఫిమేల్ అన్నీ ఒకటే. ఒక స్కెడ్యూల్ సిస్టంలో కొన్ని బోన్స్ డిఫరెన్స్ ఉంటాయి ఆడవాళ్ళలో మగవాళ్ళలో, మిగతావన్నీ సేమ్ ఉంటాయి. కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ మేల్ అండ్ ఫిమేల్ సెపరేట్ అవుతాయి. సో ఈ సిస్టమ్స్ అన్నిటి గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఈ సిస్టమ్స్ గురించి మీరు 7th, 8th, 9th క్లాసుల్లో కూడా ఎంతో కొంత ఎక్కడో చోట వీటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నదే. మనకు కూడా ఇక్కడ అన్ని సిస్టమ్స్ని కవర్ చేశారే తప్ప బాగా టూ మచ్ డెప్త్ ఇవ్వలేదు. కాకపోతే మీరు ఇప్పుడు దాకా చదివిన దానికన్నా కొంచెం లోతుగా ఉంటే ఇవి ఉండొచ్చు ఈ సిస్టమ్స్ అన్నిటి గురించి. దీంట్లో మనం టాప్ 5 పెట్టుకుంటే ఒక డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఒకటి, ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి ఒకటి, రెస్పిరేటరీ సిస్టమ్ ఒకటి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఒకటి, ఈ 4 మేజర్గా పెట్టుకుని బ్లడ్ గురించి కూడా సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ బ్లడ్ ఒక చాప్టర్ మనం అడిషనల్గా యాడ్ చేసి ఉంది మీకు. సో టాప్ 5లో బ్లడ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో 5 సిస్టమ్స్ మేజర్గా మనం చూస్తే సరిపోతుంది. 65 మార్క్స్కి ఈ 5 సిస్టమ్స్ సరిపోతాయి. ఎప్పుడైనా ఒక మీరు ఈ 5 సిస్టమ్స్లో ఒక లాంగ్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి మిస్ చేసాడు అనుకోండి, మీరు ఈజీగా 52 మార్క్స్ పైన ఆన్సర్ చేయగలుగుతారు. అటువంటి భయం అయితే ఏమీ లేదు. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఇది కూడా మనం డయాగ్రామ్స్ ఈ సబ్జెక్ట్లో బాగా ఇంపార్టెంట్. డయాగ్రామ్కి మీకు ఎగ్జామ్లో అడగకపోయినా కూడా డయాగ్రామ్ వేయాలి. మీకు దాని ఇన్స్ట్రక్షన్స్లో చెప్తాడు, డ్రా ద డయాగ్రామ్ వేర్ ఎవర్ నెససరీ అని అంటాడు. అవసరమైనప్పుడు మీకు చెప్పాలని రూల్ ఏం లేదు, ప్రతి చోట డయాగ్రామ్ కావాలి. సో ఇక డయాగ్రామ్స్ ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్టు ఈ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. మనకు రోజు తెలుసున్న సబ్జెక్టే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో ముందుకెళ్దాం. తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ. మీరు ఫార్మసిస్ట్ అయ్యాక మీరు రోజు కూడా మీ షాప్, మీరు బిజినెస్ ద్వారానో లేకపోతే మీ జాబ్ ద్వారానో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి. పేషెంట్కి మీరు ఈ నాలెడ్జ్ అబౌట్ ద హెల్త్ గురించి చెప్పాల్సిన బాధ్యత మీది. సో అలా చెప్పాలంటే ముందు మీరు నేర్చుకోవాలి. కాబట్టి హెల్త్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టు ఇది నేర్పడానికి డిజైన్ చేసిన సబ్జెక్టు. సో హెల్త్ ఎడ్యుకేషన్ పేరులోనే ఉందే. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఆరోగ్యం గురించి నేర్చుకోవడమే, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే హెల్త్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో మనకు ఉంది. కమ్యూనిటీ ఫార్మసీ, కమ్యూనిటీ అంటే తెలుసు కదా, ఒక సంఘము. యూఆర్ అ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ. మనం ప్రతి మనిషి ఒక కమ్యూనిటీలో భాగమే. అయితే ఫార్మసిస్ట్గా మనం ఈ సంఘంలో ఉండే పేషెంట్లు లేకపోతే నాన్ పేషెంట్స్ అవ్వచ్చు, కొంత అందరూ పేషెంట్ల వాళ్ళగా ఉండాలని లేదు. నార్మల్ పీపుల్తో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి మీరు వాళ్ళకి చెప్పడాన్ని, ఆ పోస్ట్ని కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అంటారు. ఆ సైన్స్ని కమ్యూనిటీ ఫార్మసీ అంటారు. ఇది బేసిక్గా ఏం డిస్కస్ చేస్తుందన్నమాట, నార్మల్
హెల్త్ హజార్డ్స్ అంటే హెల్త్ సంబంధించిన సమస్యలు ఎలా రావచ్చు, దానికి సంబంధించిన ప్రివెన్షన్స్ రాకుండా ఏం చేయాలి, ఈ ఆస్పెక్ట్లో మనకి సబ్జెక్ట్ డిస్కస్ చేస్తుంది. దీనికి ప్రాక్టికల్ ఉండదు ఈ సబ్జెక్ట్ ఒక్కదానికి. ఇది కూడా చాలా ఈజీ సబ్జెక్టే. జనరల్గా మీకు ఎక్కువ శాతం దీంట్లో మార్కెట్లో మీ డైలీ లైఫ్లో కూడా దీని గురించి ఎంతో కొంత తెలుసుకున్నది విన్నది అయి ఉంటుంది ఈ సబ్జెక్టు. పర్వాలేదు. ఒకసారి ఈ సబ్జెక్ట్లో ఏముంటుందో మనం చెప్పుకుందాం బ్రీఫ్గా. ఒకటి హెల్త్ అంటే ఏంటి, అలాగే హెల్త్ యొక్క కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అంటాం. హెల్త్ అంటే ఏంటి, హెల్త్ని ఎలా కొలవచ్చు, దేన్ని హెల్త్ అంటాం, కంప్లీట్ హెల్త్ అంటే ఏంటి, హెల్త్ని ఇండికేట్ చేసే ఇండికేటర్స్ ఏంటి, అంటే మనకి ఇప్పుడు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అనమాట. కొన్ని నెంబర్స్ని బట్టి ఒక సమాజంలో కానీ ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ హెల్త్ యొక్క స్టేటస్ ఎలా ఉందో మనం అంచనా వేయచ్చు. వాటిని హెల్త్ ఇండికేటర్స్ అంటారు. హెల్త్ ఇండికేటర్స్. హెల్త్ దేనివల్ల పాడవుతుంది, దేనివల్ల బాగుపడుతుంది అంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్లో మనం నేర్చుకుంటాం. తర్వాత రెండోది డెమోగ్రఫీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్. డెమోగ్రఫీ అంటే మనం సైన్స్ ఆఫ్ పాపులేషన్, జనాభా తాలూకా సైన్స్ని మనం డెమోగ్రఫీ అంటాం. జనాభా పెరగడం తగ్గడం, జనాభాకు సంబంధించిన ఒక అనాలిసిస్ స్టడీని డెమోగ్రఫీ అంటాం. సో ఆ డెమోగ్రఫీలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక స్థాయిలో పాపులేషన్ కంట్రోల్ చేయడానికి తీసుకున్న ఒక ఇంపార్టెంట్ స్టెప్ కుటుంబ నియంత్రణ అంటాం. దాని యొక్క ఎన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఏంటి, డెఫినేషన్, ఫ్యామిలీ ప్లానింగ్లో మెథడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, దీని యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ రెండింటి గురించి కూడా మనం ఫ్యామిలీ ప్లానింగ్లో ఈ సబ్జెక్ట్లో చాప్టర్లో నేర్చుకుంటుంది. అలాగే దీంట్లో ఫార్మసిస్ట్ యొక్క రోల్ ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్లో, అలాగే పాపులేషన్ తాలూకా సమస్యలు ఏంటి, పాపులేషన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్లో నేర్చుకుంటాం, డెమోగ్రఫీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్. తర్వాత హెల్త్కి సంబంధించిన ఒక మాట మనం చెప్పుకోవాలంటే, హెల్త్ అనేది ఏం చెప్తాం, ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఏ వ్యాధి లేదంటే హెల్త్ ఉందా, కాదు. హెల్త్ అనేది ఒక కంప్లీట్ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటాం. ఒక కంప్లీట్ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే హెల్త్ అంటే మనం ఫిజికల్గా భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, 2 అలాగే మెంటల్గా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, సోషల్ సామాజిక ఆరోగ్యం ఉండాలి, అలాగే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉండాలి. హెల్త్లో ఈ 4 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. అంటే ఒక ఏ వ్యాధి లేదన్నది మాత్రాన కంప్లీట్ హెల్తీ పర్సన్గా మీరు చెప్పలేరు. ఫస్ట్ ఫిజికల్గా ఏ అబ్నార్మాలిటీ ఉండకూడదు, దట్ ఈస్ ద కంప్లీట్ ఫిజికల్ హెల్త్. రెండోది మానసికంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదు, దట్ ఈస్ డినోట్స్ ద మెంటల్ హెల్త్. సామాజికంగా పక్క వ్యక్తి గురించి, పక్క వ్యక్తితో మెలిదే విధానం, వాటితో మీరు మింగిల్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా బాగుండాలి, దట్ డినోట్స్ ద సోషల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ 4వది అన్నింటికంటే ఇంపార్టెంట్, పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి స్ట్రైవ్ చేయాలి. మనం ఎందుకు బతుకుతున్నాం, మనం ఎందుకు పుట్టాం అనే పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి స్ట్రైవ్ చేసి ఆధ్యాత్మికంగా మన అలవాట్లను కానీ మన ఆలోచనలు కానీ మార్చుకోవడం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ హెల్త్లో భాగం. దీంట్లో ఏది ఇంపాక్ట్ అయినా కూడా మిగతా హెల్త్స్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. స్పిరిచువల్ హెల్త్ ఇంపాక్ట్ అయితే దట్ ఎఫెక్ట్స్ ద ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్. ఇలాగ ప్రతి సోషల్ ఎఫెక్ట్ అయినా మిగతా 3 ఎఫెక్ట్ అవుతాయి. సో హెల్త్ అనేది ఈ 4 మూలమైన స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు హెల్త్కి దేనికి సంబంధం ఉంటుంది ఇప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకి. ఫస్ట్ డిసీజ్ అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు రోగం లేకపోతే డిజార్డర్ 2 రకాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ డిసీజ్ ఆర్ డిజార్డర్, వ్యాధి లేకపోతే డిజార్డర్. డిజార్డర్ అంటే ఒక రుగ్మత అనొచ్చు, అంటే మళ్ళీ కరెక్ట్ చేస్తే మళ్ళీ తిరిగి ఆర్డర్లో పెట్టారు కొన్ని రోజులు, మళ్ళీ డిజార్డర్ అవ్వచ్చు. సో దాన్ని డిసీజ్గా కంప్లీట్గా కొన్ని అట్లు మనం డిస్క్రైబ్ చేయలేం. సో డిసీజ్ కానీ డిజార్డర్ కానీ ఫస్ట్ రీజన్ ఏం చెప్తున్నాం, ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి న్యూట్రిషన్. అంటే డిసీజ్ రావడానికి ప్రధానంగా మాల్ న్యూట్రిషన్, అసమతుల్య ఆహారం మనం తీసుకోవాల్సిన దాంట్లో ఏదైనా ఎక్కువ తీసేసుకోవడం, తక్కువ తీసుకోవడం. ఏదో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తక్కువ తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ పెరిగినా తప్పే, తగ్గినా తప్పే. లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఏదైనా సరే బ్యాలెన్స్డ్ డైట్ కావాలి.
సో బ్యాలెన్స్డ్ డైట్ తప్పితే దాన్ని ఏమంటున్నాం మనం మాల్ న్యూట్రిషన్. దాంట్లో ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో మాల్ న్యూట్రిషన్ డిసీజ్కి ప్రధానమైన కారణం. ఇప్పుడు మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇన్సులిన్ సరిపోక డయాబెటీస్ వస్తుంది. అలాగే లిపిడ్స్ ఎక్కువ తీసుకున్నాం, ఒబేసిటీ, లావ్ అయిపోతాం. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, మనం ఎక్సెస్ ప్రోటీన్స్ పెరగకపోవడం వల్ల బాడీలో మీకు మస్కులర్ యాక్టివిటీ దెబ్బతింటుంది. ప్రోటీన్స్ తక్కువ తీసుకున్నా కూడా మస్కులర్ యాక్టివిటీ దెబ్బతింటుంది. ఇలాగ ప్రతిదీ కూడా ఇప్పుడు విటమిన్ ఏ ఉంది, ఐసైట్కి ఇంపార్టెంట్. ఎక్కువ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి, తక్కువ తీసుకుంటే విజన్ సరిపోదు. ఇలా ప్రతి దానికి కూడా మాల్ న్యూట్రిషనల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో డిసీజ్కి ఫస్ట్ రీజన్ అదే. సో ఈ మాల్ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ని డిస్కస్ చేయడానికి చాప్టర్ నెంబర్ 2లో మనం న్యూట్రిషన్ అండ్ హెల్త్ అనే సబ్జెక్ట్ని ఒక చాప్టర్ ఉంది మనకి. మీకు ఇందాక చెప్పేది చూసారు, బయోకెమిస్ట్రీలో విటమిన్స్, మినరల్స్ అన్నిటి గురించి నేర్చుకోవాలని, అది ఇక్కడ ఇదే చాప్టర్ అది. సో న్యూట్రిషన్ అండ్ హెల్త్. సో డిసీజ్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్, వాతావరణంలో ఉండే మార్పులు. ఇది ఒక డిసీజ్ రావడంలో ఇది ఒక ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అంటే మనం రోజు హౌ వీఆర్ లివింగ్, ఎలా బతుకుతున్నాం, ఎక్కడ బతుకుతున్నాం, దాంట్లో ఉండే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మనకి ఏమేమి తెలుసు? ఎయిర్, వాటరు, సౌండు, లైటు. ఈ 4 లేకుండా మనం ఉండలేం. సో ఎయిర్, వాటర్, సౌండ్ అండ్ లైట్, ఈ 4 పొల్యూట్ అయితే మనం ఎఫెక్ట్ కూడా, హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఎయిర్, వాటర్, సౌండ్, లైట్, ఈ 4 కూడా బాగుంటే మన హెల్త్ బాగుంటుంది. దీంట్లో ఏది పాడైపోయినా మన హెల్త్ పాడవుతుంది. సో ఇట్ లీడ్స్ టు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అండ్ లైట్ పొల్యూషన్. ఈ 4 వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ చాప్టర్ ఉంది. ఇది ఒక చాప్టర్ పేరు ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. మూడోది డిసీజ్ కారణాల్లో ఒకటి ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా ఒక వేరే బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ మైక్రో ఆర్గానిజం మన మీద దాడి చేయడం, మన మీద బతకడం, మన మీద దాని సంతతిని పెంచుకోవడం, దాన్ని మనం ఇన్ఫెక్షన్గా తీసుకుంటాము. ఇప్పుడు దీంట్లో మనం బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, ప్రోటోజోవా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, ప్రోటియస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఇలాగా డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఈ డిస్కస్ చేసే సబ్జెక్టు చాప్టర్ కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటే ఒకరి నుంచి ఒకరికి డిసీజెస్ ఎలా వెళ్తాయి, కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇది ఒక చాప్టర్ ఉంది. చాప్టర్ నెంబర్ 8లో మనం ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి నేర్చుకుంటాం. ఓకే, డిసీజ్ రావడానికి కారణాల్లో ఫస్ట్ మాల్ న్యూట్రిషన్, రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, మూడోది ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దీన్ని ఏమంటే ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ మీ మీద బతకడం, మీ మీద దాడి చేయడం. ఈ 3 మేజర్గా డిసీజ్ రావడానికి కారణాల్లో చెప్తాం. ఈ 4వ కారణం ఒకటి ఉంది, అన్నోన్ కాజ్. అన్నోన్ అన్న దాంట్లో డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. దీనికి పర్టికులర్గా ఏ రీజనో చెప్పలేము. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ లీడ్స్ టు క్యాన్సర్. దీన్ని మనం ఎలా చెప్పచ్చు అనమాట, కొన్ని డిసీజెస్లో కొన్ని రకాల రీజన్స్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. కొన్ని హ్యాబిచువల్ మనం చేసే రోజువారీ చేసే పనుల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, అవి కార్సినోజన్స్గా పరిగణించవచ్చు. లేకపోతే మనం తీసుకున్న ఫుడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్ని వైరస్ల వల్ల ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఆ సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తాం మనం. ఒకటి అన్నోన్ కాజెస్లో క్యాన్సర్ డెవలప్మెంట్ కూడా మనం చెప్తున్నాం. సో ఈ 4 కూడా మనకి డిసీజెస్ కారణాలు అవుతాయి. సో ఎక్కడ మీకు న్యూట్రిషన్ అండ్ ఫస్ట్ చాప్టర్ కన్సెప్ట్ ఆఫ్ హెల్త్, రెండో చాప్టర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, మూడోది డెమోగ్రఫీ, అలాగే 5వది ఎన్విరాన్మెంట్, 8వది ఈ 5 చాప్టర్స్ మేజర్గా మనం చదువుకుంటే ఎగ్జామ్లో ఈజీగా పాస్ త్రూ అయిపోవచ్చు. మోర్ దెన్ 70 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఈ 5 చాప్టర్స్ చేసుకుంటే చాలు. ఇవి కాకుండా ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో ఒకసారి మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఎయిడ్ అని ఒక చాప్టర్ ఉంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, దాని ఫీచర్స్, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించాలి, హాస్పిటల్కి వెళ్ళే లోపల మన చేతుల్లో ఉన్న మెటీరియల్స్తో మనం ఇచ్చే ట్రీట్మెంట్ని ఫస్ట్ ఎయిడ్గా చెప్తాం. అదొక చాప్టర్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ అని. అలాగే ఇంకొక చాప్టర్ ఉంది, ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ తాలూకా సైన్స్ని మైక్రోబయాలజీ అంటారు. దానికి సంబంధించిన బ్యాక్టీరియా అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి, ఇలాగా టోటల్గా మైక్రో ఆర్గానిజమ్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ తాలూకా ఫండమెంటల్స్ని ఇది ఒక సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటాం. అలాగే ఇంకొక చాప్టర్ ఉంది, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఒకరి నుంచి ఒకరికి వెళ్ళనవే, క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, అలాగే బ్లైండ్నెస్, కళ్ళు కనిపించకపోవడం, అలాగే కార్డియోవాస్కులర్, మన హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కానీ, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో నేర్చుకుంటాం. ఇంకొకటి లాస్ట్ ఎపిడమియాలజీ అని ఒక చాప్టర్ ఉంది.
ఎపిడమియాలజీ అనే చాప్టర్లో ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ని ఎపిడమిక్ డిసీజెస్ అని కూడా పిలుస్తారు. ర్యాపిడ్గా ఒకరి నుంచి ఒకరికి వేగంగా ఒక సంఘంలో కానీ దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ పెరిగితే దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటాం. అలాంటి ఎపిడమిక్ డిసీజెస్ తాలూకా ఇన్ఫర్మేషన్ మనం ఎపిడమియాలజీ అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. సో ఓవరాల్గా 9 చాప్టర్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్లో. 9 చాప్టర్స్ నుంచి మనం టాప్ 4 చేసినా చాలు. కాన్సెప్ట్, డెమోగ్రఫీ, న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంట్, అలాగే కమ్యూనికబుల్ డిసీజెస్. దీంట్లో ఫస్ట్ ఎయిడ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఫండమెంటల్గా మనం 5 పెడదాం అనుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ తీసేద్దాం, న్యూట్రిషన్ అండ్ హెల్త్ కూడా తీసేద్దాం, కాన్సెప్ట్ కూడా తీసేద్దాం, డెమోగ్రఫీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ, అలాగే ఒకటి కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ, ఇంకోటి ఫస్ట్ ఎయిడ్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ, ఓకే, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. సో 4 చాప్టర్స్ పెట్టుకుందాం, 3, 8, 9 and 4. సో ఇది హెల్త్ ఎడ్యుకేషన్లో ప్రిపేర్ అయ్యే విధానం. సో ఓవరాల్గా 6 చాప్టర్స్, 6 సబ్జెక్ట్స్ తక్కువ టైంలో ఇంట్రడక్షన్ ఇచ్చాను. మండే నుంచి మీకు మండే కానీ ఇంకా వీలైతే సాటర్డే 1 or 2 డేస్లో మీకు గూగుల్ క్లాస్ రూమ్ తాలూకా లింక్స్ పంపిస్తాను. మీరు దాంట్లో ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని. మీరు ఎలా చేయాలో ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వాయిస్ మెసేజ్ ఏదో పెట్టి నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు. ఆ ప్రకారంగా మనం దాంట్లో ఇన్స్టాల్ చేసుకుని క్లాసెస్ని కూడా మనం గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక సెల్ఫ్ మెయిల్ ఐడిని ఉంచుకోండి, ఒక సింగిల్ మెయిల్ ఐడిని ఉంచుకోండి. మెయిల్ ఐడి తోటి మనం లాగిన్ అయ్యి ఆ మెయిల్ ఐడిలోనే మీరు క్లాసెస్ని చూడడానికి వీలవుతుంది. ఇది నేను మీకు నెక్స్ట్ ఒక ఆడియో మెసేజో లేకపోతే ఒక టెక్స్ట్ మెసేజ్ ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్ పెట్టండి, ఓకేనా? రైట్. సో మిగతా సబ్జెక్ట్స్ అన్ని మనం చూద్దాం. రైట్, బాయ్.